అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈ రోజుకి ఎగ్జాక్ట్లీ నెల రోజులు అవుతుంది. సో ఈ నెల రోజుల్లో ఏమైనా పురోగతి చూపించారా, రాష్ట్రాన్ని ఏమైనా దశ మార్చారా అంటే అప్పుడే మనం చెప్పలేం. కానీ ఇప్పుడే చెప్తే అతిశయోక్తి భజన అవుద్ది. కాకపోతే ఆశలు కల్పించడంలో, ఆశలు నిలబెట్టుకోవడంలో కొంత సక్సెస్ అయ్యారు. అలాగే అంచనాలు పెంచడంలో సక్సెస్ అయ్యారు. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఒకటి, అమరావతి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అమరావతి రాజధాని అభివృద్ధి అది ఇదని చెప్తున్నారు. అక్కడేమో ఓఆర్ఆర్ ఔటర్ రింగ్ రోడ్డు అంటున్నారు. సో మొత్తం ఎక్కడ కూడా ఏ పనులు కూడా ఆగకుండా మొత్తం చేసేస్తాము, కేంద్రం కూడా సహకరిస్తుందని చెప్తున్నారు. అలా చెప్పడం ద్వారా ఆ 3 జిల్లాల్లో కృష్ణా, గుంటూరు, ప్రకాశం ఆ 3 జిల్లాల్లో ఒక రకమైన ఆశలు రేకెత్తాయి. సో ఆల్రెడీ అక్కడ ట్రాన్సాక్షన్స్ పెరిగాయి. రియల్ ఎస్టేట్ భూమి అందుకుంది, మార్కెట్ ట్రాన్సాక్షన్స్ అన్నీ మారిపోయాయి. సో దానివలన కొన్ని లీకులు కూడా ఇస్తున్నారు. చూడండి, ఓఆర్ఆర్ వస్తుంది అనేసరికి ఖచ్చితంగా ఇటువైపు గన్నవరము, హనుమాన్ జంక్షన్ నుంచి అటువైపు చిలకలూరుపేట వరకు కూడా భారీగా భూముల ధరలు పెంచేశారు. దానివలన క్రయ విక్రయాలు ఎక్కువ జరుగుతాయి, ప్రభుత్వానికి రాబడి కూడా పెరుగుద్ది. అది అలా ఉంటే కేవలం అమరావతి మీద ఫోకస్ పెట్టారు అనిపించుకోకుండా ఇటువైపు ఉత్తరాంధ్రలో నిన్న పాయింట్, భోగాపురం విమానాశ్రయం 2026 కల్లా పూర్తి చేస్తాము అని చెప్పారు. సో భోగాపురం విమానాశ్రయం ఏర్పాటు ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కూడా పూర్తిగా అభివృద్ధి చెందుతాయి. ఇది మొత్తం దీని కిందకు వచ్చేలాగా చేస్తామని చెప్పారు. అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడికి రాబోతున్నాయి అన్నట్టు చెప్పారు. అంటే సో ఇక్కడ కూడా ఆల్రెడీ భోగాపురం విమానాశ్రయం ఈ చుట్టుపక్కల భూముల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు దాని మీద ఫోకస్ పెట్టడము, 2 సంవత్సరాల్లో ఇది పూర్తి అయిపోద్ది అనే ఈ చెప్పడం వలన నాకు తెలిసి 2 సంవత్సరాల్లో అవ్వదు. మనకు తెలుసు కదా రాజకీయం ఎంత అండి, 2 సంవత్సరాల్లో అయిపోద్దండి అంత పెద్ద విమానాశ్రయం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎన్నాళ్ళు కట్టారు? 7 ఏళ్ళు కట్టారు. సో ఇది కూడా మినిమం ఒక 6-7 సంవత్సరాలు జరుగుద్ది. కానీ ఈలోగా అక్కడ జరగాల్సిన ట్రాన్సాక్షన్స్ అన్నీ జరిగిపోతాయి, భూ లావాదేవీలు పెరిగిపోతాయి. ఆల్రెడీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ శంకుస్థాపన చేసిన తర్వాతనే కొంతమంది ఐఏఎస్లు, కొంతమంది కీలక అధికారులు, వైసీపీ వాళ్ళు ఇక్కడ భూములు కొనేశారు. వాళ్ళు కొనుక్కున్న భూములు కాకుండా మిగిలినవి ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొనుక్కునే పనిలో పడ్డారు. అలాగే గత ప్రభుత్వం ఉన్నప్పుడు డి నమూనా భూములు, అలాగే ఏనాం భూములు, ఈ 22A ఉన్న భూములు, అసైన్డ్ భూములు అవన్నీ కూడా కొనుక్కున్న లిస్ట్ ఒకటి తయారు చేసుకున్నారు టీడీపీ వాళ్ళు. వైసీపీలో ఎవరెవరు కొన్నారు, ఆ ఏఎస్లు ఎవరెవరు కొన్నారని. సో వాళ్ళని ఇప్పుడు క్రిమినల్ కేసులు పెట్టాలా అంటే, లేదంటే వాళ్ళని దారిలోకి తెచ్చుకుంటున్నారు. మీరు అమ్మేయండి, ఎటువంటి రిస్క్ ఉండదు, లేదంటే మీరు రిస్క్లో పడతారు, భూమి దక్కదు ప్లస్ రిస్క్లో పడతారు అనేటట్టు వాళ్ళని దారిలో పెట్టుకుంటున్నారు. ఇలా ఒకవైపు వ్యాపారం జరిగిపోతుంది, మరోవైపు రియల్ ఎస్టేట్ భూమి అందుకుంది, ఇంకోవైపు బయటకేమో చంద్రబాబు గారు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అనే పేరు వచ్చేస్తుంది అనమాట. సో దీన్నే మార్కెటింగ్ అంటారు, దీన్నే పరిపాలన అంటారు, దీన్నే పాజిటివ్ సంకేతాలు. అంటే ఇదేమి నెగిటివ్ కాదు, ఇదేమి చెడు కాదు. అన్ని రాష్ట్రాల్లో జరిగేది ఇదే. ఇప్పుడు గుజరాత్ ఉంది, గుజరాత్లో 2014లో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయినప్పటికీ సో అప్పుడు గుజరాత్ అభివృద్ధి చెందడానికి కానీ, అంటే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి అంటే పెట్టుబడిదారులు రావాలి, ట్రాన్సాక్షన్స్ జరగాలి. అంటే ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరగాలి అంటే రిజిస్ట్రేషన్లు, క్రయ విక్రయాలు, భూ లావాదేవీలు ఇవన్నీ కూడా జరిగితేనే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తేనే మొత్తం ఈ సంక్షేమ పథకాల అమలు జరుగుద్ది, మౌలిక సదుపాయాల కల్పన జరుగుద్ది. మౌలిక సదుపాయాలు ఎప్పుడైతే అభివృద్ధి చెందుతాయో అప్పుడు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కానీ, పరిశ్రమలు రావడానికి కానీ అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ రావాలంటే ఖచ్చితంగా ఈ మాటలు చెప్పాలి, ఒక పాజిటివ్ వేవ్ క్రియేట్ చేయాలి. సో ఆ వేవ్ క్రియేట్ చేయడంలో చంద్రబాబు గారు సక్సెస్ అయ్యారు. అట్లీస్ట్ గత ప్రభుత్వం ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదేమైనా చెప్పారా? ఆ ప్యాలెస్కి పరిమితం అవ్వడము, అక్కడ ఉండడం తప్ప అట్లీస్ట్ ఇటువంటి సినిమా కూడా చూపించాల. ఇటువంటి సినిమా చూపించినా ఒక పాజిటివ్ వేవ్, ఒక ఆశాజనకంగా ఉండేది, కొంత ఆశలు కల్పించినట్టు ఉండేది. అది కూడా చేయలేదు ఆయన. ఆయనకి ఈయనకి తేడా అదే. చంద్రబాబు గారు ఆయన 100కు 100 చేస్తామని చెప్పినా అందులో ఒక 30%, 40% చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గత ప్రభుత్వం ఏం చేశారు? వాళ్ళు చేస్తామని చెప్పలేదు, అంతా కూడా నెగిటివ్, అంతా కూడా వినాశనం, విధ్వంసం వైపే తీసుకువెళ్ళారు. సో అదే మెయిన్ తేడా అనమాట. అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వ్యక్తి, పరిపాలన ఆ కుర్చీలో ఉన్న వ్యక్తి ఆలోచన తీరు పాజిటివ్గా ఉండాలి. చేస్తాము, రాష్ట్రానికి ఏదో ఒకటి జరుగుద్ది అనే ఆశలు కల్పించేలా ఉండాలి, అంచనాలు పెంచేలా ఉండాలి. అది జరిగితేనే పెద్ద పెద్ద పరిశ్రమలు, ఇప్పుడు బీపీసీఎల్ లాంటిది రావడానికి కానీ, విన్ఫాస్ట్ రావడానికి కానీ, ఇవన్నీ రావడానికి అదే కారణం అన్నమాట.